హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సమ్మర్ వచ్చేసింది కదా, ఐస్ క్రీమ్స్ని చేస్తూ ఉంటాము. నేను మీషోలో ఐస్ క్రీమ్ మౌల్స్ని ఆర్డర్ చేశాను. దీని ప్రైస్ 124 రూపీస్ ఉంది. పిల్లలు ఎక్కువగా సమ్మర్లో ఐస్ క్రీమ్స్ అడుగుతూ ఉంటారు కదా. బయట దొరికే ఐస్ క్రీమ్స్ అంత హెల్దీగా హైజెనిక్గా ఉండటం లేదు. మనం ఐస్ క్రీమ్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే, సేమ్ యాస్టీజ్ మనకి చూడడానికి మార్కెట్లోనే కనిపించాలి అనుకుంటే ఈ ఐస్ క్రీమ్ మౌల్స్ని యూజ్ చేయాల్సిందే. మీషోలో మనకి చాలా మోడల్స్ ఉన్నాయి. 3 పీసెస్ సెట్, 2 పీసెస్ సెట్, 6 పీసెస్ సెట్, అలా సెట్స్ వైజ్ చాలా రకాలు ఉన్నాయి. మీకు ఏ మోడల్ నచ్చితే మనకి ఆ మోడల్ అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ నేను 6 పీసెస్ సెట్ని తీసుకున్నాను. పింక్, గ్రీన్, ఎల్లో 3 కలర్స్ వచ్చాయి. పైన స్టిక్స్ని ఇచ్చారు. ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. క్వాలిటీ వైజ్ అయితే ఐస్ క్రీమ్ మౌల్డ్స్ చాలా బాగున్నాయి. ఐస్ క్రీమ్ మౌల్డ్స్ని ఎలా యూజ్ చేయాలి, ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను. ఇక్కడ నేను వాటర్ మెలన్తో ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా వాటర్ మెలన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ మెలన్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ మెలన్తోనే కాకుండా మ్యాంగో, ఆరెంజ్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, మిల్క్తో కూడా మనకి ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకొని 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ వేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. జ్యూస్ని ఒక బౌల్లో వేసుకొని హాఫ్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఐస్ క్రీమ్ మౌల్డ్స్ని వేడి నీళ్ళతో బాగా క్లీన్ చేసుకోవాలి. వాటర్ మెలన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని వాటర్ మెలన్ జ్యూస్ని ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిల్ చేసుకొని పైన స్టిక్స్ని పెట్టుకోవాలి. కలర్ఫుల్గా ఉంది కదా, పిల్లలు కూడా దీన్ని ఇష్టపడతారు. ఇలా ఫిల్ చేసుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 8 to 10 అవర్స్ ఓవర్ నైట్ ఉంచితే మనకు ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది. ఎయిట్ టు 10 అవర్స్ అయ్యాక మనకు ఐస్ క్రీమ్ అనేది రెడీ అయింది. ఒక బౌల్లో వాటర్ తీసుకొని 1 minute ఉంచినట్టయితే ఐస్ క్రీమ్ అనేది తీసేటప్పుడు మనకి ఈజీగా వస్తుంది. వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ రెడీ అయింది. ఇదే విధంగా మనం మ్యాంగో, ఆరెంజ్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, మిల్క్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. లింక్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.